హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి పేటీఎం నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క జాబ్లో సెలెక్ట్ అయితే 60,000 వరకు శాలరీ అయితే వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలానే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. సో జస్ట్ 10th మెమో మీ దగ్గర ఉంటే ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సొంత ఊర్లోనే ఉంటూ జాబ్ చేసుకునే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీని కల్పించడం జరిగింది. సో ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే పేటీఎంకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే వీఆర్ హైరింగ్ ఏ పాన్ ఇండియా ఆపర్చునిటీ ఫర్ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ కింద చూస్తే ఆపర్చునిటీ టు వర్క్ డైరెక్ట్లీ ఆన్ కంపెనీ పేరోల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. సో ఇదైతే డైరెక్ట్గా పేటీఎం వాళ్ళు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ 12th 10th పాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ, అలానే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో అలానే ఇక్కడ చూస్తే గుడ్ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు గైస్. సో అలానే ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కూడా ఉండాలని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ కింద చూసినట్టయితే కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. వై జాయిన్ పేటీఎం అని చెప్పి. సో ఇవన్నీ కూడా మీరు అయితే క్లియర్గా చదువుకోండి. సో శాలరీ చూసినట్టయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఎర్నింగ్ పొటెన్షియల్ అప్ టు 60,000 per month అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. సో పర్ మంత్ 60,000 వరకు అయితే మీరు సంపాదించుకోవచ్చు. అలానే వీక్లీ ఇన్సెంటివ్ పేఅవుట్స్ కూడా ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఇలాంటివి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మొబైల్ అలవెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఎడ్యుకేషనల్ స్పాన్సర్షిప్ కూడా ఇస్తున్నారు. సో అంటే మీరు ఒకవేళ ఈ జాబ్లో జాయిన్ అయినాక ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలి అని అనుకుంటే వీళ్ళైతే స్పాన్సర్షిప్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి గైస్. సో అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించిన కరెంట్ ఓపెనింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది గైస్. సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈడీసీ సేల్స్ అండ్ క్యూఆర్ సేల్స్ అని ఉంది కదా. సో ఈ యొక్క జాబ్స్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఏ స్టేట్లో అప్లై చేయాలనుకుంటున్నారో దానికైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ వాళ్ళు కానీ తెలంగాణలో అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ లొకేషన్. సో మీరు ఒక స్టేట్ సెలెక్ట్ చేసినాక ఏ యొక్క లొకేషన్లో మీకు దగ్గరగా ఉందో దానికైతే మీరు సెలెక్ట్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చదువుకోండి గైస్. సో ఫ్రెండ్స్, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి. ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి గైస్. సో ఇక్కడ చూసినట్టయితే క్లిక్ హియర్ టు అప్లై నౌ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. సో క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ పేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మీ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఉంది కదా. సో అక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే క్లిక్ చేయండి. అలానే నెక్స్ట్ కింద చూసినట్టయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ నేమ్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో అలానే ఇక్కడ కింద చూసినట్టయితే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో దాన్ని కూడా మీరైతే ఎంటర్ చేయండి గైస్. సో అలానే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది. సో దాన్ని కూడా మీరైతే క్లియర్గా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే క్లిక్ చేయండి. సో అలానే ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో అది కూడా ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్టేట్ అని ఉంది కదా. సో అక్కడైతే మీరు ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో స్టేట్ అయితే ఇవ్వండి గైస్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి సిటీ. సో మీ యొక్క సిటీని కూడా మీరు అయితే ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఎంటర్ చేసినాక ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళైతే మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చా గైస్, ప్లీజ్ చెక్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.